నిరంజన్ గారు ఏం చెప్తారు? అటు బీఆర్ఎస్ నుంచి అండ్ అదే విధంగా కమెంట్లు అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా కమెంట్స్ చేస్తుంది. ఇది ఏదైతే కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అన్న వాదనలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి, తెరపైకి వస్తున్నాయి. అండ్ ఇందాక విజయ్ గారు అన్న కమెంట్స్ కి కూడా మీ ఆన్సర్ ఏంటి? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు అదే విధంగా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి పెద్దలకు నా నమస్కారాలు. ఇందాక విజయ్ గారు అన్న విధానంతో పాటు ఇక్కడ కవిత గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషను కాంగ్రెస్ కమిషన్ అని. కమిషన్లు మొదలుపెట్టిందే గత టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 2000 కోట్లు, దాదాపు 2500 కోట్లు మా గవర్నమెంట్ వచ్చినాక ఆ కాంట్రాక్టులకు ఎగ్గొడితే మేము ఇచ్చినాం. దీన్ని కమిషన్ వాళ్ళు తిన్నారా మేము తిన్నారా అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కవిత గారు అంటారు చూడు, చిలక పలుకులు పలుకుతున్న చిలకమ్మ పలుకు పలకవే పలుకు అని ఒక సామెత ఉంది. అట్లాగూ మొన్నటి వరకు ఆమె ఏం చేసింది, జాగృతి నుంచి ఏం చేసింది ఈ తెలంగాణ ప్రజలకు. అదేవిధంగా ఉద్యమం అని చెప్తున్నారు. ఉద్యమంలో ఉన్న తర్వాత తెలంగాణ వచ్చినాక ఉద్యమ వీరులకు ఏం పని చేసింది అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, మొన్న మాట్లాడుతుంది ఆ రోజు భారత జాగృతి అని పెట్టింది, జాగృతి పోయి భారత జాగృతి అయింది, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జాగృతి అని ఆఫీస్ పెడుతుంది. దీంట్లో నవ్వుకోవాలా ఏంద్రా పిచ్చి పట్టిందా వీళ్ళకు అనే పరిస్థితి వాళ్ళ పార్టీలో అధోగతి అయ్యి, వాళ్ళ కుటుంబంలో అధోగతి అయ్యి ఈరోజు జనం మీదకి నెట్టబోతున్నారు. ఆ దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఓకే పోరాడినరు, తెలంగాణను తీసుకొచ్చిన దాంట్లో ముఖ్యులు, అదేవిధంగా దాంట్లో పోరాడిన వ్యక్తుల్లో అందరినీ మమేకం చేసిండ్రు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మా లాంటి పిల్లలను ఆ రోజు కూడా నేను ఉద్యమంలో పనిచేసిన. 2011 నుంచి 2014 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి నేను కూడా ఉద్యమంలో పనిచేసి మేము కూడా దెబ్బలు తిన్నాం. అయినా కానీ ఉద్యమ వీరులకు వీళ్ళు ఏం చేసిన 1200 మంది కుటుంబాలు పోయింది. 1200 మంది కుటుంబాలు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ రోజు శ్రీకాంతాచారి ఆయన నిప్పంటుకున్నతో మొదలు పెట్టుకుంటే ఢిల్లీలో యాదిరెడ్డి ఉద్యమం కోసం తెలంగాణ కోసం పోరాడిన విధానంలో కూడా వాళ్ళకి ఏం చేసింది అనేది కూడా ఒకసారి ఈ జాగృతి నుంచి ఏం న్యాయం చేసింది అనేది కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేం చేసిన జాగృతి చేసింది, ఈ తెలంగాణ కల్చర్ని మోగొట్టింది, ఈ కల్చర్ని మేము బాగుపడింది. బతుకమ్మ ఇప్పుడు వచ్చిందమ్మా, ఇప్పుడు వచ్చిందా? ఈ తెలంగాణ ప్రజలకు తెలియదా? ఈ తెలంగాణ ప్రజలు ఆడబిడ్డలు, ఈ తెలంగాణ ప్రజల్లో బతుకమ్మ అనేదే తరతరాల నుంచి ఉన్నది. ఈమె కొత్తగా తీసుకొచ్చిందని కమిషన్లు తిన్నదే ఈమె. బతుకమ్మ చీరల నుంచి తిన్నది ఈమె. బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం ఉగాది ఏది బతుకమ్మ పండుగ అని అంటది, దసరా పండుగ అంటది, ఆ కల్చర్ ఈ కల్చర్ అని కొన్ని కోట్లు ఈ తెలంగాణ ప్రజల దోపిడీ చేసిన మనుషుల్లో ఈమె ఒకటి. ఇది చెప్పాల్సింది పోయి కొందరు వ్యక్తులు విశ్లేషకులు కూడా వాళ్లకు సపోర్టుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ అన్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు 80,000 కోట్లు ప్రాజెక్టు ప్లాన్ చేస్తే, డిపిఆర్ ప్లాన్ చేస్తే, డిపిఆర్ను మార్పు చేసి సుందిల్లా అన్నారం బ్యారేజీని చేంజ్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిన, గత ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. గత ముఖ్యమంత్రి చేసిన విధానాలను మేము విజిలెన్స్ నుంచి రిపోర్ట్ అడిగినాం, కమిషన్ నుంచి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి దాని నుంచి కూడా రిపోర్ట్ అడిగినాం. ఆ రిపోర్ట్లో 190 మంది జ్యుడిషియల్ కూడా 109 మందిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే మేము కేసీఆర్ గారు హైపవర్ కమిటీని పెట్టి 2 సార్లు ప్రాజెక్టు మార్పిచ్చిండ్రు, అందుకే మేము నోటీసులు ఇచ్చినామని చెప్తున్నారు. ఇంత స్పష్టంగా ఇంత క్లియర్ కట్గా చేస్తుంటే కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత క్లియర్ కట్గా 18 లక్షల ఎకరాలకు 169 టీఎంసీలో నీటి అందిస్తామని, నీటిపారుదల అందిస్తామని ఆ రోజు చిలక పలుకులు పలికిన మాజీ ముఖ్యమంత్రి కానీ ఈ రోజు దానికి సమాధానమే లేదు. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో అసెంబ్లీకి వచ్చిన విధానం కూడా లేదు. అదేవిధంగా ఈరోజు జాగృతి అని చెప్పేసి తెలంగాణ జాగృతి అని చెప్పేసి తెలంగాణ ఆఫీసు ఓపెన్ చేసినంత మాత్రం తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. అది కూడా ఇంకోటి ఏంటంటే, అంటే కొన్ని కమెంట్స్ వస్తున్నాయి కదా, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని. దానికేం చెప్తా అంటే విచారణ నిజంగానే నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదంటే కేవలం కక్ష సాధింపులు చర్యలు? మేడం, మేము అదే చెప్తున్నాము.
కాంగ్రెస్ కమిషన్ కాదు, కాళేశ్వరం కమిషను కాళేశ్వరం కాంగ్రెస్ యొక్క విధానాన్ని చెప్పగలుగుతుంది. ఇంత